ఈరోజు మనం పలావ్లోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప బఠానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీకోసం నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి బంగాళదుంప బఠానీ కర్రీ. ఇలా ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 ఇంచు అల్లము, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచుకొని వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చక్కగా గ్రేవీ లాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలబెట్టుకుంటూ వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రామ్స్ బఠానీ తీసుకొని వేసుకోవాలండి. 100 గ్రామ్స్ బఠానీ నీట్గా కలర్ అంతా పోయేలా కడుక్కొని వేసుకోవాలి. ఇలా బఠానీ కూడా వేసుకున్న తర్వాత 250 గ్రామ్స్ బంగాళదుంప చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చివే వేసుకోవాలి. ఈ మొత్తం ఒక్కసారి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. మనకి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా మనకి రోటీస్లోకైనా, అన్నంలోకైనా, పులావ్లోకైనా, బగారా రైస్ దేనికైనా టేస్ట్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సేపు సన్న మంట మీద మగ్గనిచ్చుకుందాం. ఇలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలపెట్టి ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 4-5 టమాటాలు, 2-3 పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. 4-5 టమాటాలు, ఒక 3-4 పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు పండి చూసి తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. నేను మొత్తం 5 టమాటాలు తీసుకున్నాను 250 గ్రామ్స్ బంగాళదుంపకి. ఈ మొత్తం ఒక్కసారి కలపెట్టుకోవాలి. కలపెట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సేపు ఈ టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇలా టమాటా పచ్చి వాసన పోయేదాకా మూత పెట్టుకొని 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలపెట్టుకోవాలండి. ఇలా మూత తీసి ఒకసారి కలపెట్టిన తర్వాత ఇప్పుడు కూర మొత్తం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కూర మొత్తం టేస్ట్కి తగ్గట్టు కారం, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. టీ గ్లాస్తో వాటర్ పోసుకొని ఈ మొత్తం కర్రీ అంతా మసాలాలు కలిసేటట్టు కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి మసాలాలన్నీ గ్రేవీకి పట్టేటట్టుగా ఒకసారి మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఎంతో సింపుల్గా బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి 5 మినిట్స్ తర్వాత పైకి చక్కగా నూనె తేలుతుంది. మనకి ఇలా ఉంటే ఇంకా ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే అండి. బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న మెంతికూర ఉంటే మెంతికూర కూడా వేసుకుంటే బాగుంటుంది. మెంతికూర లేకపోతే కసూరి మేతి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ క్రష్ చేసి ఒకసారి ఇలా కలబెట్టేసేసి ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి 5 మినిట్స్ అయి సర్వ్ చేసేసుకుంటే దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కూర. చూసారు కదండి, బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.